సూపర్ హిట్ సినిమా భయ చెప్పండి. సినిమా సూపర్ భయ, అంత కామెడీ ఉంది సినిమాలో. సినిమా చూడడం మాట్లాడతారు భయ, చూసినోడు బాగలేదు అంటే నేను రాసిస్తా దానికి. చూసినోడు ఒక్కడు కూడా బాగాలేదని అస్సలు అన్నాడు, పక్కా 100% రాసిస్తా. సూపర్ హిట్ సినిమా భయ, కామెడీ మాత్రం ఫుల్ ఉన్నది. నేనైతే సీట్లకేసి లేచి ఇట్లా ఎగిరినా, ఇట్లా గుస్ బంప్స్ ఫుల్ వచ్చాయి, అంత కామెడీ ఉంది అలా. కోయి సూపర్ చెప్పినా కదా, మొత్తం హైలైట్ అదే. కోయి లాస్ట్ మొత్తం కోసేస్తాడు. ఒక్కొక్కరు సైలెంట్ అని ఇట్లా రేస్ ఇట్లా 100%. లైలాని చూస్తే మాత్రం మీ అమ్మ లేడీసే పరిచయం అయిపోతారు. అమ్మ ఇంత అందంగా తయారైన లేదు భయ, అదేదో డామినేషన్ చేసి చూపిస్తారు. ఎక్కడ ఖాళీ ఉండదు, ఇవాళ ఖాళీ ఉండదు, రేపు నుంచి ఫుల్ హౌస్ఫుల్ అయితే సినిమా. ఇది మాత్రం పక్క రాసి పెట్టుకోండి, హౌస్ఫుల్. లైలా యాక్టింగ్ సూపర్ అన్న 5-6 లేడీ గెటప్ వేసిండు. ఈ రోజులలో అంత లేడీ గెటప్ వేసిన సినిమా హీరో మాత్రం దొరకడు. అంత సూపర్ హిట్ సినిమా పక్కా లైలా. ఫిక్స్ అయిపోతే నేను లైలా సినిమా చూశాను కాబట్టి లైలాని ప్రేమించా, పెళ్లి చేసుకుంటా. మరి నేనెవరిని? ఎవరు లైలా నీకు వదిన అవుతుంది. ఎందుకంటే ఈ సినిమాలో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీకు కింద మీద కారిపోతాయంటే ఏం కారిపోతాయి, ఏం గడిచిపోతాయి మీకే తెలీదు. దయచేసి అంటే ప్రతి ఒక్కరు జెంట్స్ అందరూ ఈ సినిమా చూడండి, లేడీస్ మాత్రం సినిమా రావద్దు. కుళ్ళి చచ్చిపోతారు అంతే. ఈ సినిమాలో ఉండదు భయ్య లైలా క్యారెక్టర్. లైలా ఉంది భయ్య అందం, అబ్బాబా. ఈ లైలా ముందు ఐశ్వర్య కూడా పనికిరాదు అంతే. లైలా ముందు ఏ ఆడపిల్ల కూడా పనికిరాదు. లైలా ముందు ఏ మోడల్ కూడా ఒక పక్క రాదంతే అన్న. ఈ సినిమా సోను మోడల్ లేదు మేడం, మీరు ఒక్కసారి సినిమా చూడండి మేడం. ఈ సినిమా చూసారంటే మీరు ఖచ్చితంగా లేడీస్ అందరూ గుండెపోయి చచ్చిపోతారు. ఇంకా జెంట్స్ అందరూ లైలా కావాలని పడి లైలా కోసం గడ్డాల మేతలు పెట్టుకొని దేవతలు అయిపోతారు అంతే అన్న. సినిమాలో అన్న నిజంగా అన్న ఈ సినిమా ఈ లైలా సినిమా అన్న ఎంత చెప్పారు బాగుంది. ఇదొక అద్భుతం, ఇదొక అమోఘం. ఈ సినిమాలో లేడీ గెటప్ వేసాడన్న విశ్వసేనన్న అన్న. నేనైతే కంట్రోల్ అయిపోతాను అన్న, కావట్లేదు. లైలా దయచేసి అన్న ఒక్కసారి సినిమా చూడండి అన్న. సినిమా చూస్తే మీరు ఫ్యాన్ అయిపోతారు. ఈ సినిమా అయ్యో నిజంగా చెప్తున్నా, నా కండ మీద ఒట్టు. ఈ సినిమా మాత్రం హిట్. ఏ విధంగా చూసుకున్నా సరే సోను అయితే మన మాస్కా దాస్ అమ్మ మొగుడు అన్నట్టు అనిపించండు. ఇంకా చెప్పాలంటే సోనుకా మోడల్ బోల్తే, విశ్వాసేన్కో మాస్కా దాస్ అమ్మ మొగుడు బోల్తే అన్నట్టు ప్రతి ఒక్క ఎలివేషన్, ప్రతి ఒక్క పాట అయితే చిచ్చి పడేసిండు. ఇంకా మా లైలా విషయానికి వస్తే భయ్యా పెద్ద హీరోనిలా పక్కకు జరగాలి అట్లుంది మా విశ్వక్సేన్ నడుము. అర్థమవుతుందా? లైలా అంటే లైలా తూనే మేర దిల్ టూట్ లియా అన్నట్టు ఒక బ్రేకింగ్ న్యూస్ వేసి పడేసిండు. బాయ్కాట్ లైలా అన్నోళ్ళకు కూడా చాలా మంచి సమాధానం ఉంటాయని చెప్పేసి బరాబర్ చెప్తున్నాం. ఏ విధంగా చూసుకున్నా లైలాని అయితే ప్రతి ఒక్కడు బాయ్కాట్ అన్నోడే వచ్చి చూస్తుండే. ఇప్పుడు నా ఫ్రెండ్ కూడా బాయ్కాట్ లైలా అని చెప్పేసి అన్నాడు. లోపలికి వచ్చి ఏమంటుండు, అరే లైలా నడుము చూడరా, అరే లైలా చూడరా ఎంత బాగుందా అని చెప్పేసి. కానీ వాడు ఏడ్చిండు భయ్య లాస్ట్కి, లైలా మొగోడు అని చెప్పేసి ఏడ్చిండు. కానీ నిజమన్న సినిమా మాత్రం ఏకదమ్ ఉంది, మస్తుంది. ప్రతి ఒక్క ఆడియన్స్ కి నచ్చుతుంది. ఈ చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళకి చూసే సినిమా, ఏ వల్గర్ లాంగ్వేజ్ లో లేదు, చాలా బాగుందన్న. విశ్వక్సేన్ హైలైట్ కదా, లేడీ గెటప్. బికాస్ ఒక మ్యాన్ లేడీ గెటప్ వేయడం అంటే ఇట్ ఈస్ వెరీ ఛాలెంజింగ్, వెరీ డిఫికల్ట్. ఆ గెటప్ వేసుకొని నడవడం కానీ, ఆ జెస్చర్స్ కానీ, చిన్న డీటెయిల్స్ అన్ని దానిపైన ఫోకస్ చేసి చేయడం అంటే ఐ థింక్ వీ హ్యావ్ టు అప్రిషియేట్ హిస్ వర్క్. స్టోరీ ఎలా ఉంది? స్టోరీ కూడా బాగుందండి. ఇట్స్ అ వెరీ క్లీన్, గుడ్, ఫన్ మూవీ. మీరు కూడా వెళ్ళి చూడండి. ఇప్పుడు నెక్స్ట్ వెరీ నైస్. ఐ లవ్ ఓహో రతమ్మ సాంగ్, దట్స్ మై ఫేవరెట్ సాంగ్. జెలస్ ఎందుకు ఫీల్ అవ్వడం, ఇంకా మంచిగా ఫీల్ అవ్వాలి కదా. దట్ ఎంత బాగా అనిపిస్తున్నాడు అని. శిశి లేదండి, అస్సలు అట్లా కాదు, మంచిగా ఉన్నాడు అనిపించింది నాకైతే. ఏమో నాకు అట్లా ఏం అనిపించలేదండి, లాగ్ అట్లా ఏం అనిపించలేదు. మనం అనుకుంటే లాగ్, లేకపోతే వెరీ నైస్, మంచిగా. కొన్నిసార్లు డిసప్పాయింట్ అయితే కొన్నిసార్లు అవుతుంది అని నా ఒపీనియన్.
బట్ ఇదైతే టికెట్ నేను పెట్టినా ఓకే గుడ్. బట్ ఇంకా స్టోరీని డెవలప్ చేసి ఇంకా బాగా వచ్చేదని నా ఒపీనియన్. ఎందుకంటే ఇది వరకు మన లేడీ గెటప్ వేసిన వాళ్ళందరూ సక్సెస్ అయ్యారు. బట్ ఈ లేడీ గెటప్ కొద్దిగా కామెడీ వేళనే తీసుకెళ్లారు, అది కొద్దిగా వర్కౌట్ అయింది అనిపించింది. బట్ ఇంకా ఫైనల్ గా బాగా తీస్తే ఇంకా బాగుండేదని నా ఒపీనియన్. నేను ఆయన కష్టానికి 2-3 వరకు ఇస్తాను.